ఇంకా 8వ వచనంలో చూసినప్పుడు, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చికములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులనుగాను తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు నరుని యొక్క నోరు ఎంత ప్రమాదకరమైందో, వారు నోటి మాటల చేత మరణానికి సమీపించేలా చేస్తూ ఉన్నారంట దావీదు గారిని నోటి మాటల చేత మరణానికి సమీపించేలా చేస్తూ ఉన్నారంట. అంటే దావీదు గారి బ్రతికి ఉండడం వారికి ఇష్టం లేదు. ఇలాంటి వారు మన జీవితంలోనూ తారసపడతారు, మనకు ఎదురవుతారు. అయితే ఇలాంటి సమయంలో దావీదు గారు చెబుతున్న మాట ఏంటి? నీ నిత్యానుసారముగా జరిగించు, నీ నిత్యానుసారముగా నడిపించు అన్నాడు. అంటే దేవునికి అప్పచెప్తా ఉన్నాడు. ఆయన తన చేతిలోనికి తీసుకోవట్లేదు అధికారము, దేవునికి అప్పచెప్తా ఉన్నారు ఆయన. అయితే మనము కూడా మన జీవితంలో ఇలాంటి శ్రమల గుండా, ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు మనము దేవునికి అప్పచెప్పే వారికి ఉండాలి. మనం ఒకసారి రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంది, ఉంటుంది. అక్కడ ఆ మాటని మనము గమనిద్దాము. రోమాపత్రిక 12వ అధ్యాయం కనుక గమనిస్తే అక్కడ మనకు ఒక స్పష్టమైన మాట తెలియబడుతూ ఉంది. చూద్దాం ఆ మాటని. 19వ వచనంలో చూస్తే 12వ అధ్యాయము 19వ వచనం గమనించినప్పుడు, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. ప్రతిఫలం ఇచ్చేది దేవుడు, ఆయన పగ తీర్చుకుంటాడు, ఆయన చేతికి అప్పచెప్తా ఉన్నాడు. ఈయన కలగజేసుకోవట్లేరు దావీదు గారు. మనము కూడా మన బలాన్ని లేకపోతే మన శక్తిని ఆధారం చేసుకొని మనల్ని ఎదిరిస్తున్న వారి మీదకి వెళ్లకుండా దేవునికి మన సమస్యను అప్పచెప్పే వారికి ఉండాలి అన్నటువంటి సత్యం ఇక్కడ అగుపడుతూ ఉంది.